దేవుడు నమ్ముకున్న బైబిల్లో ఉన్న భక్తులు మాదిరి తప్ప యేసును కోరుకోరండి. నువ్వు ఎవరు మాదిరిగా జీవించే ఉద్దేశం కలిగి ఉన్నా ఏదో టైంలో దేవుని బాధ పెట్టే వ్యక్తిగా మారిపోతావు. ఏదో ఒక సందర్భంలో చెడులో పడిపోయే ప్రమాదం నీకుంటుంది. కానీ క్రీస్తును మాదిరిగా పెట్టుకుంటే జీవితంలో పడిపోయే ప్రమాదం నీకు ఉండదు, పాపములో పడే ప్రమాదం నీకు ఉండదు, చెడిపోయిన మనసు నీకు ఉండదు. క్రీస్తును మాదిరిగా పెట్టుకున్న వాళ్ళ జీవితం పాపాన్ని జయించేవాడిగా మారిపోతాడు, లోకాన్ని జయించేవాడిగా మారిపోతాడు, చెడును జయించే మారిపోతాడు. క్రీస్తు ఎలాగైతే పరలోకంలో కూర్చున్నాడో క్రీస్తు మాదిరి ఉన్నవాడు అక్కడ ఉంటాడు. దేవుడి స్తోత్రం. సోదరు, ఈరోజు నీ జీవితంలో ఎవరిలా మారిపోవాలంటే అని చూపిస్తున్నావు. సిరిబేటల్లో మారకుంటావా? వాళ్ళ సోంబేర్ల ఒళ్ళు మీద గుడ్డ ముక్కలు తిరిగి బ్యాచ్ వాళ్ళు ₹1,00,00,000 ఇస్తారు. కడ్డాన్ని గెంతుద్ది హీరోయిన్, నువ్వు గెంతుతావా? ₹1,00,00,000 ఇస్తారంటే బట్టలు లేక గెంతే సిగ్గులేని జీవితాలు వాళ్ళకి మాదిరా. డబ్బు కోసం రాజకీయం చేస్తే అవినీతి పనులు వాళ్ళు నీకు మాదిరా. అనేక జీవితాలు మాదిరిగా పెట్టుకొని వాడు అడుగు తెచ్చే వ్యక్తిగా నువ్వు ఉంటే ఎన్నటికీ నువ్వు దేవుడి సన్నిధిలో బాగుపడే పరిస్థితికి రాదు. అందుకే ప్రతి మనిషి కూడా దేవుడు నమ్ముకున్న వారి జీవితంలో క్రీస్తును మాదిరిగా ఎంచుకోవాలి. క్రీస్తును మాత్రమే లైఫ్ స్టైల్గా మార్చుకోవాలి. అపోస్తలుడు పౌలుగా మార్గమున జీవితంలో రాయంటాను, నేను క్రీస్తును మాదిరిగా పెట్టుకున్నా, నా దేవుని మాదిరిగా పెట్టుకున్నా, రాజకీయ నాయకుని మాదిరిగా పెట్టుకోలేదు, సినిమా యాక్టర్ల మాదిరిగా పెట్టుకోలేదు, క్రికెట్ స్టార్లు మాదిరిగా పెట్టుకోలేదు, గిన్నిస్ బుక్ ఎక్కేవాళ్ళ మాదిరిగా పెట్టుకోలేదు, సైంటిస్టుల్ని మాదిరిగా పెట్టుకోలేదు. కానీ ఈ లోకంలో పుట్టి మానవుడిగా జన్మించి పాపాన్ని జయించి చెడును జయించి జీవాన్ని జయించిన వాడిగా ఉన్నా క్రీస్తు నేను మాదిరిగా పెట్టుకున్నాను కనుక మీరు నడవండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సోదరి, దినాలు ఎంతో మంది జీవితాల్లో ఈ మాదిరి కలిగిన జీవితం లేకపోవడం వల్లే ఏదో ఒక టైంలో ఆ వ్యక్తి దేవుణ్ణి బాధ పెడుతూ వెళ్ళిపోతున్నా. నువ్వు క్రీస్తును కాకుండా ఎవరిని మాదిరిగా పెట్టుకున్నా నువ్వు దేవుని సంతోషపరిచే మనిషిగా నీ లోకంలో ఉండలేవు, దేవుణ్ణి ఆనందపరిచే వ్యక్తి ఈ లోకంలో ఉండలేవు. ఎందుకంటే దినాలు చాలా మంది గమనిస్తూ ఉంటే ఈ సినిమా యాక్టర్లు మాదిరిగా పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఒక చీర కడతారు. దేవుడు స్తోత్రం అంటే షాపింగ్ అతను లేడీస్ రమ్యకృష్ణ జాకెట్ ఉందా, ఓ తుప్పుతాగా ఏ కృష్ణ. ఈ కుర్రోడు పవన్ కళ్యాణ్ బ్యాట్ ఉందా, 67 ఖండాలు. దేవుడు స్తోత్రం. వాడు సిరుపై పెద్ద ప్యాంట్ స్టైల్గా ఎక్కడ